శ్రీ సాయి నటరాజ ఆర్ట్స్ అకాడమీ తిరుపతి వారు నిర్వహిస్తున్నటువంటి దసరా నాట్యాలాపన కళాకౌముది అవార్డ్స్ ఇంటర్నేషనల్ ఆన్లైన్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఫెస్టివల్ విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు, యువ కళాకారులకు, గురువులకు, ముఖ్య అతిథులకు అందరికీ శ్రీ సాయి నటరాజ ఆర్ట్స్ అకాడమీ తరఫున స్వాగతం, సుస్వాగతం. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథుల పరిచయం మొదటగా అవుతుంది. డాక్టర్ ఎం ఉమా ముద్దుబాల గారు, హెచ్ఓడి, డిపార్ట్మెంట్ ఆఫ్ భరతనాట్యం, శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల తిరుపతి, మా గురువు గారు మేడం గారికి స్వాగతం, సుస్వాగతం మేడం. తదుపరి డాక్టర్ ఎస్ ఉషారాణి గారు, లెక్చరర్, డిపార్ట్మెంట్ ఆఫ్ కూచిపూడి, శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల, మా గురువు గారు మరొకరు, వారికి స్వాగతం, సుస్వాగతం మేడం. తదుపరి డాక్టర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు, తెలుగు లెక్చరర్, నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ తిరుపతి, వారికి సాదర స్వాగతం, సుస్వాగతం సార్. తదుపరి శ్రీ పెద్దిపోగు ఆనంద్ గారు, స్టేట్ ప్రెసిడెంట్, రంగస్థల సకల వృత్తి కళాకారుల సంక్షేమ సంఘం, వారికి స్వాగతం, సుస్వాగతం సార్. తదుపరి శ్రీ వివేక్ పత్తిపాటి గారు, స్టేట్ ప్రెసిడెంట్, నందనం అకాడమీ తిరుపతి, వారికి స్వాగతం, సుస్వాగతం అండి. తదుపరి శ్రీ ఎం శ్రీదేవి గారు, మయూరి నృత్యాలయ అకాడమీ ఫౌండర్, ప్రెసిడెంట్, గురు శ్రీమతి మయూరి శ్రీదేవి గారికి స్వాగతం, సుస్వాగతం మేడం, విజయనగరం నుంచి వచ్చేశారు. తదుపరి శ్రీ మోనిషా నవీన్ గారు, ప్రముఖ భరతనాట్య గురువులు, బెంగళూరు నుంచి మన కార్యక్రమానికి 2 రోజులుగా విచ్చేశారు, వారికి స్వాగతం, సుస్వాగతం మేడం. ఈ యొక్క సభ కార్యక్రమం మొదలయ్యే ముందు ప్రార్థనా గీతంతో మొదలు పెడదాము. ఎం ప్రణతి విజయవాడ నుంచి ప్రార్థనా గీతాన్ని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు ముల్ముడి ప్రణతి. భజ మానస విఘ్నేశ్వర మణిసం, భజ మానస విఘ్నేశ్వర మణిసం, భజ పూర్వాపర సదన గణేశం, భజ మానస విఘ్నేశ్వర మణిసం, భజ పూర్వాపర సదన గణేశం, భజ మానస విఘ్నేశ్వర మణిసం. గజవదనం తులితౌఘ వినాశం, గత సమరం సత సూర్య వికాసం, భజ మానస విఘ్నేశ్వర మణిసం, భజ పూర్వాపర సదన గణేశం, భజ మానస విఘ్నేశ్వర మణిసం. వరదం భయహరణం, పరమ పాప విహరణం, భయహరణం, పరముని మానస పాప విహరణం, వరబల రసన వ్రతం भवतरणं वने तुलसीदल पूजित
चरणं भज मानस विघ्नेश्वरमणिसं भज पूर्वात्पर सदन गणेशं भज मानस विघ्नेश्वरमणिसं థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మా గురువు గారు డాక్టర్ ఎం ఉమా ముద్దుబాల మేడం గారిని కోరుచున్నాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమః. దుర్గతి నాశిని దుర్గే దసరా దుర్గాదేవి నుండి ఆవిర్భవించినటువంటి దశ మహావిద్యా స్వరూపములను ఆరాధించుటయే దసరా. దసరా పండుగ సందర్భంగా శ్రీ సాయి నటరాజ ఆర్ట్స్ అకాడమీ వారు నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ పి శరశ్చంద్ర గారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్నటువంటి దసరా నాట్యాలాపన కార్యక్రమం ఇంటర్నేషనల్ ఆన్లైన్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఫెస్టివల్ కార్యక్రమంలో కళాకౌముది అవార్డ్స్ యువ కళాకారులకు ఇవ్వడం చాలా సంతోషదాయకమైన విషయం. ఈ ఆన్లైన్ క్లాసులు, ఆన్లైన్ ప్రోగ్రామ్స్, ఆన్లైన్ కాంపిటీషన్స్ని ఈ విధంగా నిర్వహించడం కళాకారులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించడమే కాకుండా వాళ్ళ యొక్క మనోస్థైర్యానికి బలాన్ని ఇచ్చే విధంగా ఈ కార్యక్రమం చేపట్టిన శ్రీ పి శరశ్చంద్ర వారి ఆలోచనలు వాటికి చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో శరశ్చంద్రను ఇంత మంచి కార్యక్రమాలు చేపట్టినందుకు చాలా ఆనందపడుతూ ఈ కార్యక్రమంలో ఈ కాంపిటీషన్లో పాల్గొన్నటువంటి యువ కళాకారులను ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గెస్ట్లు అందరికీ కూడా నమస్కారం తెలుపుకుంటూ నృత్యం మూలం సర్వం జగత్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ యొక్క కార్యక్రమం గురించి ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మరొకరు మా గురువు గారు డాక్టర్ ఎస్ ఉషారాణి మేడం గారిని కోరుతున్నాము. వీడు అన్మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేస్తుంది. గురుభ్యోం నమః. శ్రీమాత్రే నమః. దసరా పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ. 4 వేదాల సారమే నాట్యం. దసరా పండుగని మనం ఎలా చేసుకుంటామో ఇంట్లో అది ఒక ఎత్తు అయితే, నాట్యం ద్వారా మన దసరా పండుగని ఆన్లైన్ లో ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు పి శరత్ కుమార్ శరశ్చంద్ర, నా శిష్యుడు అని చెప్పుకోవడంలో నాకెంతో గర్వకారణం. ఎందుకంటే లోకం పోకడికి తగినట్టుగా మనం మారాలి. గురువులు చాలా మందికి ఎంతో విద్య ఉండవచ్చు, కానీ అట్ ప్రజెంట్ ఉన్న స్టూడెంట్ కి ఏ విధంగా మనం టీచ్ చేయాలి, ఏ విధమైన అవకాశం కలిగించాలి, ఇప్పుడున్న పరిస్థితికి ఏది సరైన రీతి అనేది తెలుసుకొని ఎంతో చక్కగా ఒక అడుగు ముందుకెళ్ళి అందరికీ అవకాశం కల్పించే విధంగా నేర్చుకుంటాం. మంచి ప్లాట్ఫామ్ లేకపోతే ఆ విద్య వృధా అవుతుంది. అందులో ఆర్ట్ అనేది శోభించాలి అంటే మన ప్రదర్శన అంటూ ఉండాలి. ఆ ప్రదర్శన చేయడానికి మనకు ప్లాట్ఫామ్ అవసరం. అలాంటి ప్లాట్ఫామ్ ని ఎంతో గొప్ప మనస్సుతో, ఒక మంచి ఉద్దేశంతో కళాకారులకి ఉత్సాహాన్ని, వాళ్ళ నైపుణ్యాన్ని బయటికి తీసుకురావడానికి, వాళ్ళ స్కిల్స్ ని మంచి అవకాశంగా ఒక మంచి ప్లాట్ఫామ్ ని శరశ్చంద్ర అందరికీ, అంటే కళాకారులకు అందరికీ ఉపయోగపడే విధంగా ఈ ఆన్లైన్ లో ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టాడు. చాలా కార్యక్రమాలు ఇంతకు ముందు కూడా తను చేశారు. అందులో ఇది ఒకటి అన్నమాట. ప్రతి కార్యక్రమము ఒక మెట్టు పైకి ఎదుగుతూనే వెళ్తున్నాడు నా శిష్యుడు.
అందులో కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేర్చుకుంటాం విద్య, అది ఇంటి వరకే పరిమితమైన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కోలాగా ఉంటారు. కానీ శరత్ చంద్ర నలుగురికి తాను ఉపయోగపడుతూ తన పేరుని తను నిలుపుకుంటూ గురువులకు కూడా మంచి పేరు తీసుకొస్తున్నారు. కాబట్టి నిజంగా గురువులు ఎలా దొరుకుతారో శిష్యులకి, అలాగే మంచి శిష్యుడు దొరకడం కూడా చాలా అవసరం. అందులో ఒక్కడుగా శరత్ చంద్ర అని చెప్పుకోవచ్చు. ఇంతవరకు నా శిష్యుడి గురించే గొప్పలు చెప్తున్నాను అనుకోవద్దండి. ఎప్పుడైనా మనము మంచి ఉన్నదాన్ని మనం మెచ్చుకున్నప్పుడే వాళ్ళు ఇంకో 4 పనులు ఎక్కువ చేస్తారు. అది కూడా సభలో చెప్తేనే ఉపయోగం. సీక్రెట్ గా పిలిచి చెప్పడం వల్ల, తిట్టితే లోపల పిలిచి తిట్టాలట, మెచ్చుకోవడం నలుగురి మధ్య మెచ్చుకోవాలి. కాబట్టి దీని వల్ల తనకి మళ్ళీ స్ఫూర్తి కలిగి ఇంకా ఇంకా పెద్ద అడుగులు వేస్తూ ఇంకా డే బై డే ఎదుగుతూ వెళ్ళాలని ఆశిస్తున్నాను. అది నెంబర్ 1. నెంబర్ 2, ఈ శ్రీ సాయి నటరాజ ఆర్ట్స్ అకాడమీ శరత్ చంద్ర గారిది. తను ఇంటర్నేషనల్ డాన్స్ ఐడల్ అనే నేమ్ తో ఇవాళ ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశారు. ఇందులో ఒక అవార్డ్ ని ఇస్తున్నారు. ఈ అవార్డు ఎవరైతే తీసుకుంటున్నారో అందరికీ అవార్డ్స్ ఇవ్వలేము. అందులో కొంచెం మంచిగా చేసిన వాళ్ళకి వెళ్తుంది. నెక్స్ట్ వాళ్ళు ఈ అవార్డు సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. ఈ అవార్డు తీసుకున్న వాళ్ళకి ఇంకో అవార్డు తీసుకోవాలి అంటే ఇంకొంచెం కృషి చేయాలి. అంటే 4 వేదాల సారాంశమైన ఈ నాట్యంలో మనము మెలకువలు నేర్చుకొని పర్ఫెక్ట్ గా చేస్తేనే, అంటే డాన్స్ చేయడం వేరు, పర్ఫెక్ట్ గా చేయడం వేరు. డాన్స్ అందరూ నేర్చుకుంటారు, పర్ఫెక్షన్ లోనే ప్రైజ్లు వస్తాయి. సో పర్ఫెక్షన్ కి డాన్స్ నేర్చుకోవడానికి తేడా ఉంది. అంటే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్ వస్తుంది. సో మీరందరూ అది గుర్తించి ఈ అకాడమీ వారు ఇచ్చే ఈ అవార్డ్ ని తీసుకున్న తర్వాత దానికోసమని మళ్ళీ నెక్స్ట్ అవార్డు కోసమని మీ ప్రయత్నం సాగాలని, తీసుకోవాలి అనే నెపంతో వచ్చిన వాళ్ళకి ఒకవేళ అందకపోతే వాళ్ళు ఈ అవార్డును పొందడానికి ప్రయత్నం చేయాలని ఆశిస్తూ, ఈ అవకాశాన్ని నాకు కలిగించిన శరత్ చంద్రకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా శుభాశిస్సులు చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కటి సందేశాన్ని పిల్లలకి అందించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. తదుపరి డాక్టర్ గంగిశెట్టి లక్ష్మీ నారాయణ గారు, తెలుగు లెక్చరర్, నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ తిరుపతి, వారిని ప్రసంగించవలసిందిగా కోరుచున్నాము. దిశంతు మేదేవ సదా త్వదీయాః దయాతరంగానుచరాః కటాక్షాః శ్రోత్రేషు పుంసామమృతం క్షరంతీం సరస్వతీం సంశ్రిత కామధేనుం. అంతర్జాలం అభిమాధ్యమంగా అధ్యయనం సాగుతున్న ఈ వేళ ఎవరూ కూడాను నట్టింటిలో కూర్చొని మాట్లాడుకోవడం లేదు, నెట్టింటిలోనే కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అలాంటి నెట్టింటిలో ఇవాళ ఇంటర్నెట్ అనేటువంటి ఇంట్లో శ్రీ సాయి నటరాజ ఆర్ట్స్ అకాడమీ ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి అంతర్జాతీయ నాట్య సంగీత మహోత్సవానికి విచ్చేసినటువంటి ప్రముఖులకు, అందునా కూడా భరతనాట్య విద్యలో తలస్పర్శి పాండిత్యం కలిగినటువంటి ఇరువురు విదుషీమణులు, ఇరువురిలోనూ కూడాను ఉమత్వం ఉషత్వం కలిగినటువంటి ఇరువురు పండిత ప్రముఖులు, ఆచార్య ఉమగారు అలాగే ఉషారాణి గారు, ఇరువురు కూడాను విదుషీమణులు ముఖ్య అతిథులుగా ఉన్నటువంటి ఈ యొక్క సభలో వారి సరసన వేదిక పంచుకునేటువంటి భాగ్యం కలిగినందుకు ముందుగా ఈ అకాడమీ నిర్వాహకులైనటువంటి శ్రీ పరాంకుశం శరత్చంద్ర గారికి నా ధన్యవాదాలను ముందుగా తెలియచేసుకుంటూ ఉన్నాను. ఎంత చక్కటి భావం కనిపిస్తుంది అంటే, ఇది నిజానికి శరదృతువు. ఈ శరదృతువులో శారదరాత్రుల వేళల్లో శరత్చంద్ర గారు ఒక అంతర్జాతీయ సంగీత నాట్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ఎంత ఔచితీమంతంగా ఉంటుంది. నిజానికి వారు ఇది శరదృతువు, ఇప్పుడు చేద్దాము, ఇలాంటి ఆలోచనలు అన్నీ ఉండుండకపోవచ్చు. కానీ మన సంకల్పం కనుక ఉత్తమమైనటువంటి సంకల్పం అయితే ఆ సంకల్పం వెనుక గొప్ప గొప్ప అర్థాలు పరిగెడతాయి అని చెప్తారు. ఇందాక ఆచార్య ఉషారాణి గారు చెబుతూ చక్కటి అంశం చెప్పారు. నాట్యం అనేటువంటిది 4 వేదాల అంతఃసార స్వరూపమైనటువంటిది.
ఇది కేవలం వారో లేకపోతే మేమో చెబుతున్నటువంటి మాటలు కాదు, మన ఆర్ష పరంపరలో చెబుతున్నటువంటి మాట. జగ్రాహ పాఠం ఋగ్వేదాత్ ఇలా చెప్తున్నటువంటి మాట. పాఠాన్ని ఋగ్వేదం నుంచి తీసుకున్నారని, సంగీతాన్ని సామవేదం నుంచి తీసుకున్నారని, అభినయాన్ని యజుర్వేదం నుంచి తీసుకున్నారని, రసాన్ని అధర్వణ వేదం నుంచి తీసుకున్నారు అని మనకి శాస్త్రం నొక్కి ఒక్కాణించి చెబుతుంది. అంతటి అంతఃసారాన్ని అలతి మాటల్లో చెప్పారు వారు. అది వస్తున్న ఆధునిక తరానికి అందిపుచ్చుకునేటువంటి బోధనా విధానంలో చక్కగా చెప్పారు. నాకు ఈ సందర్భంలో కవికుల గురువు అయినటువంటి కాళిదాస మహాకవి రచించిన మాళవికాగ్నిమిత్రంలోని ఒక శ్లోకం గుర్తుకొస్తుందండి. దేవానామిదమామనంతి మునయః అంటూ ఒక శ్లోకం చెప్తారు ఆయన కాళిదాస్ గారు. ఈ నాట్యం అనేటువంటి దాన్ని దేవతలు చాక్షుష క్రతువు, దృశ్య రూపంలో చేసేటువంటి యజ్ఞం అనుకుంటున్నారు అని మునులు భావిస్తున్నారు అని చెప్తారు. మరి అలాంటి చాక్షుష క్రతువైన దృశ్య రూపమైనటువంటి యజ్ఞాన్ని అంతర్జాల మాధ్యమం ద్వారా నిర్వహిస్తున్నారు. ఇది చాలా చాలా ఆనందకరమైనటువంటి విషయం. కళా సరస్వతి మూర్తులను తయారు చేస్తున్నటువంటి మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియచేస్తూ ఉన్నాము. ఇంకొక మాట నేను ఈ సందర్భంలో పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక హృదయ స్పర్శ, ఒక శిష్యుడు వృద్ధిలోకి వచ్చినటువంటి వేళ గురువు ఎంత ఆనందిస్తారు అనేటువంటిది ఇవాళ వేదికలోనే మీరు చూడొచ్చండి. అందరూ కూడాను, నేను వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి పోటీదారులు కావచ్చు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఉషారాణి గారు కానీ ఉమగారు కానీ మాట్లాడుతున్న సందర్భంలో మనస్సులో ఉన్నటువంటి హృదయ ఆర్ద్రత, ఆనందం, తమ శిష్యుడు ప్రయోజకుడైనటువంటి వేళ, అభివృద్ధి పదంలో ప్రయాణిస్తున్నటువంటి వేళ ఎంత ఆనందం కనిపిస్తుందో. భారతీయ సంప్రదాయం అదే. శిష్యాదిచ్చేత్ పరాజయం, పుత్రాదిచ్చేత్ పరాజయం అని చెబుతుంది. ఆచార్య పూర్వరూపం అంతేవాస్యుత్తర రూపం, విద్యా సంధి, ఈ ఇద్దరిని కూడా గురువుని శిష్యుని కలిపేటువంటి సంధి విద్య. శిష్యుడి చేతిలో ఓడిపోవాలి అనేటువంటి భావన ప్రపంచంలో ఎక్కడైనా ఉందా అంటే ఒక్క భారతదేశంలోనే ఉంది. అందుకనే ఆ ఇరువురు కూడాను, విదుషీమణులు ఇరువురు కూడాను తమ శిష్యరత్నాన్ని అంతగా అభినందిస్తున్నారంటే కారణం అది భారతీయ సంప్రదాయం. ఆనో భద్రాహ క్రతవో ఎంతో విశ్వతః అంటుంది మన వేదం. ప్రపంచం నలుమూలల నుంచి గొప్ప గొప్ప ఆలోచనలు నాలో ప్రవేశించుగాక అంటుంది. మరి ఇంతటి గొప్ప భావాన్ని పుణికి పుచ్చుకొని వారు ఎలాగైతే తమ శిష్యరత్నాన్ని తీర్చిదిద్దారో మీరు కూడా ఈ నృత్య విద్యను కానీ సంగీత విద్యను కానీ బాగా అభ్యసించి మరొక తరానికి అందించగలగాలి. ఆ అందించలేకపోతే విద్య యొక్క ప్రయోజనం లేదు. వ్యయతో వృద్ధి మాయాతి అంటారు. ఖర్చు పెట్టే కొద్దీ పెరిగేదేమైనా ఈ లోకంలో, డబ్బు అనేది ఏదైనా ఉంది అంటే అది విద్య అనేటువంటి ధనం మాత్రమే. పంచి పెట్టే కొద్దీ పెరుగుతుంది. కాబట్టి మీరు చక్కగా నేర్చుకొని తరువాతి తరానికి మీరు కూడాను తీసుకువెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ముందు దర్శించండి. ఎంత గురువులు ఎన్నో కష్టాలు పడి, కష్టం అంటే అది ఇష్టంతో పడిన కష్టంతో పరిశ్రమ చేసి వాళ్ళు స్వాయత్తం చేసుకున్న విద్యను మీరు ముందు దర్శించాలి, ఆ తరువాత ప్రదర్శించాలి. దర్శన ప్రదర్శన అనేటువంటివి నిదర్శనంగా చేసుకొని మీరు ముందుకు వెళ్ళాలి అని భావిస్తూ మదుపాసనా దైవమైనటువంటి లక్ష్మీ హయగ్రీవ స్వామిని మీకు నాట్య విద్యలోను సంగీత విద్యలోను శ్రేయ పరంపర ఇతోధికంగా కలగాలి అని భావిస్తూ ఈ 4 మాటలను ఈ పూట నా నోట ఈ మాట పలికించేందుకు అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన మిత్రమణి నాదముని గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఇక ఎక్కువ మాట్లాడితే ఇదో ప్రసంగం అయిపోతుంది కాబట్టి మళ్ళీ సంఘం ఈ ప్రసంగం కోసం వేచి ఉండకూడదు. కాబట్టి నాలిక స్పృహ కాలిక స్పృహ రెండు ఉండాలి. కాబట్టి నేను ఇంతటితో ముగిస్తున్నానండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి ప్రసంగాన్ని మా కోసం, మా అకాడమీ కోసం మీరు ఈ విలువైన సమయాన్ని వెచ్చించి పిలవగానే వచ్చి ఈ పండుగ సందర్భంగా ఎన్ని పనులున్నా పక్కన పెట్టి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి పిల్లలందరినీ ఆశీర్వదించి చక్కటి ప్రసంగాన్ని అందించినందుకు శ్రీ సాయి నటరాజ ఆర్ట్స్ అకాడమీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. తదుపరి
గాయత్రి నాట్యవేద గాయత్రి గారు ఇప్పుడే ఆన్లైన్లోకి అందుబాటులోకి వచ్చారు. వీరు నాట్యాచార్యులు. వారికి స్వాగతం సుస్వాగతం అండి. తదుపరి శ్రీ మయూరి నృత్యాలయ అకాడమీ ఫౌండర్ శ్రీదేవి కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం మేడం. సార్ వినిపిస్తుందండి? సార్ వినిపిస్తుందండి? వినిపిస్తుందండి అందరికి. వినిపిస్తుంది మేడం, మాట్లాడండి మేడం. ఓం శ్రీమాత్రై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. పరమేశ్వర స్వరూపాలైన మహా విద్వత్ కలిగిన గురువులు మహానుభావులు ఉషారాణి మేడం గారికి, ఉమా మేడం గారికి శిరస్సు నుంచి నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. తిరుపతి శ్రీ సాయి నటరాజ ఆర్ట్స్ అకాడమీ వారిచే నిర్వహింపబడుతున్న డాక్టర్ శరశ్చంద్ర పరమకుశం గారు నిర్వహిస్తున్న ఈనాటి దసరా నృత్యాలాపన ఇంటర్నేషనల్ ఆన్లైన్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఫెస్టివల్ మరియు కళా కౌముది అవార్డ్స్ ఉత్సవాలలో భాగంగా ఈరోజు కూడా మీ అందరి ముందుకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. పెద్దవారు ఉమా మేడం గారు, ఉషా రాణి మేడం గారి ముందు మాట్లాడాలంటే కొంచెం భయం, వినయం అన్ని కూడా ఉన్నాయండి. అయితే 2 మాటలు చెప్తాను. నాట్యం బ్రహ్మ సృష్టించిన 5వ వేదంగా నాట్య శాస్త్రం పరిగణించబడింది. నాట్యం చరిత్ర నుండి, ఇతిహాసాల నుండి ఆహ్లాదకరంగా రూపకల్పన చేయడమే కాకుండా ఉన్నతమైన ఆలోచనలు కలిగించునని, నాట్యంలో కనబడని జ్ఞానము గాని, విద్య గాని, యోగము గాని, కర్మ గాని లేదు అని నాట్య శాస్త్రంలో ప్రస్తావించారు. కళలకు ప్రయోజనం పండిత పామరులకు ఆనందం కలగజేయటమే. నాట్యకళ తనలో సంగీత సాహిత్యాలను ఇముడ్చుకొని పరిపూర్ణత పొందుతుంది. నాట్యం, సంగీతం ఈ 2 కళలు కూడా మనసులను రంజింపజేసి శ్రోతలు, వీక్షకుల భావాలను భగవంతుని వైపు పయనించేలా చేస్తాయి. కళాకారులకు ఏ కళ అయినా దైవదత్తంగానే సంక్రమిస్తుంది. విశ్వమంతా వ్యాపించి విశ్వాన్ని నడిపిస్తున్న ఒక మహాశక్తి ఉందని ప్రపంచంలో గల తాత్వికులు అందరూ అంగీకరించే సత్యం. ఆ మహాశక్తి భారతీయులైన మహర్షులు, మహాకవులు ఎన్నో నామరూపాలతో భావించి, వర్ణించి, స్తుతించి చాలా అనేక రకాలుగా దేవిని ప్రార్థించారు. వాటిలో శ్రీ లలిత పారాయణం, దేవి భాగవతం, సౌందర్య లహరి అతి ముఖ్యమైనవి. అయితే ఈ దసరా నవరాత్రుల పుణ్యదినాలలో ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టి 2 రోజులకు చిన్నారులకు అందరికీ దేవికి నృత్య నీరాజనాలు అర్పించే అవకాశం కల్పించారు నిర్వాహకులు డాక్టర్ శరశ్చంద్ర పరమకుశం గారు. ఇది చాలా అభినందించవలసిన విషయం. డాక్టర్ శరశ్చంద్ర గారు ఎన్నో దైవ కార్యక్రమాల్లో, ఎన్నో రాష్ట్రాల్లో, దేవస్థానాల్లో నృత్య ప్రదర్శనలు ఇచ్చి ఇంటర్నేషనల్ గా ఎన్నో కార్యక్రమాలు తెలుగు అసోసియేషన్ వారితో కొలాబరేట్ అయి చేసి, వారితో నేను కూడా కొన్ని నృత్య కార్యక్రమాలలో కలిసి భాగం పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. అయితే తల్లిదండ్రులందరికీ చెప్పేది ఏంటంటే, కళలను ప్రోత్సహించండి, కళలను గౌరవించండి. ప్రతి ఇంట్లో కూడా చిన్నారులకు సంగీతం, నృత్యం ఇలా ఏదో ఒక కళను నేర్పించండి. మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేయండి. నిరంతరం ఈ కళ నిలిచి ఉండేలా చూడండి. చిన్నారులందరూ ఎంతో చక్కగా అభినయం చేశారు. పెద్దవారి ఆశీర్వచనాలు కూడా పొందారు. చిన్నారులకు ఇంతని చక్కని
ఎంకరేజ్ చేస్తూ, చక్కగా ఎంకరేజ్ చేస్తూ మంచి కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు చేస్తున్న వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు. ఈరోజు కళాకౌముది అవార్డు తీసుకుంటున్న చిన్నారులందరికీ కంగ్రాచ్యులేషన్స్. మంచి కార్యక్రమాలు, ఎంతో పేరు సంపాదించుకుంటున్న డాక్టర్ శరత్ చంద్ర గారు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు, పెద్ద కార్యక్రమాలు చేయాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శరత్ చంద్ర గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి నందనం అకాడమీ స్టేట్ ప్రెసిడెంట్, యూనివర్సిటీ అధ్యాపకులు శ్రీ వివేక్ పతిపాటి గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి తమ్ముడు శరత్ చంద్రకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి తిరుపతి పుర ప్రముఖులు మరియు గొప్ప కళాకారులు డాక్టర్ ఎం ఉమా మధుబాల మేడం గారికి, డిపార్ట్మెంట్ హెచ్ఓడి భరతనాట్యం, ఎస్వి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్, మరియు డాక్టర్ ఎస్ ఉషారాణి మేడం, లెక్చరర్ ఇన్ కూచిపూడి, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్. ముఖ్యంగా ఈ కార్యక్రమం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో భారతదేశంలో దాదాపు 70% యువత ఉన్నటువంటి పరిస్థితిలో యువతకి ముఖ్యంగా మన సాంప్రదాయాలైనటువంటి సంగీతం, శాస్త్రీయ నృత్యం, అందులో ఆంధ్రప్రదేశ్ భరతనాట్యం, కూచిపూడి కావచ్చు, ఇటువంటి ప్రాచీన కళలని నేటి తరానికి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా శ్రీ సాయి నటరాజ ఆర్ట్స్ అకాడమీ ప్రతి ఒక్క రాష్ట్రంలో తనకంటూ ఒక గుర్తింపుని, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఈ విధంగా విద్యార్థులకి శాస్త్రీయ నృత్యాల్ని పరిచయం చేస్తూ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అనే భేదం లేకుండా భారతదేశం మొత్తం నలువైపులా పవిత్ర పుణ్యక్షేత్రాలు కావచ్చు మరియు పవిత్ర కళాక్షేత్రాలని విద్యార్థులను తీసుకెళ్లడం, రికార్డ్స్ మీద రికార్డ్స్ క్రియేట్ చేస్తూ ఈరోజు ఒక గొప్ప ముందడుగు వేస్తూ వెళ్తున్నటువంటి శ్రీ సాయి నటరాజ ఆర్ట్స్ అకాడమీ, ముఖ్యంగా శరత్ చంద్ర భరతనాట్యం మ్యూజిక్ కాలేజ్లో అభ్యసించి రాయలసీమలో ఈ కళకి అత్యంత కొద్ది మంది మేల్ ఆర్టిస్టులు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో తనకంటూ ఒక గుర్తింపు గురువుల ద్వారా అభ్యసించి తర్వాత యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్స్ లో తనకంటూ ఒక గుర్తింపుని క్రియేట్ చేసుకొని అదేవిధంగా దేశం తర్వాత అంతర్జాతీయ స్థాయికి వెళ్ళడం ఈరోజు గొప్ప ముఖ్యమైనటువంటి ఒక విషయం. దీన్ని అందరూ కూడా విద్యార్థులు ఈ 2 రోజులు ఈ కార్యక్రమం, ఈ అవార్డ్స్ కార్యక్రమం, అదేవిధంగా ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క విద్యార్థులు కళని ఏదో మన ప్రైజుల కోసమో తర్వాత ఫేమ్ కోసమో కాకుండా కళని ఒక వృత్తిలాగా చదువుతో పాటు ప్రతి ఒక్క విద్యార్థి ఒక కళని నేర్చుకోవాలి. అది శాస్త్రీయ నృత్యం కావచ్చు, శాస్త్రీయ సంగీతం కావచ్చు. ఈరోజు ఉమా మధుబాల మేడం గారు కానీ, ఉషారాణి మేడం కానీ ఎన్నో ప్రదర్శనలు, వేల ప్రదర్శనలు ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళని ఇన్స్పైర్ చేసుకొని ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈరోజు మన శాస్త్రీయ నృత్యాన్ని కానీ సంగీతాన్ని నేర్చుకోవాలని చెప్పి అటువంటి ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు ఈ శ్రీ సాయి నటరాజ ఆర్ట్స్ అకాడమీ అనేది నిర్వహిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా నేను కోరుకునేది ఏంటంటే విద్యార్థులకి ఇంకా కళని చేరువ తీసుకునే విధంగా గవర్నమెంట్ ఒక పక్క ప్రోత్సహిస్తూ ఉన్నా,
సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఇటువంటి అకాడమీలు రాబోయే రోజుల్లో దీన్ని ఒక ఉద్యమం లాగా తీసుకెళ్లి ప్రతి ఒక్క ఊరిలో విలేజ్ లో మన కళల పట్ల ఇంకా ఎక్కువ మంది పృష్ట కలిగిన విద్యార్థులను తయారు చేయవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 2 రోజులు పార్టిసిపేట్ చేసిన ప్రతి విద్యార్థికి అభినందనలు తెలియజేస్తూ ప్రైజ్లు అనేటివి ముఖ్యం కాదు, పార్టిసిపేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనేది మీరు గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో ఈ అకాడమీ తరపున ఎన్నో కార్యక్రమాలు జరగబోతున్నాయి. అటు దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి తల్లిదండ్రులకి, అదే విధంగా గురువులకి, అదే విధంగా పుట్టిన ప్రదేశానికి, ఈ భారతదేశానికి మంచి గుర్తింపు తీసుకురావాలని చెప్పి, అదే విధంగా ఈ నటరాజ ఆర్ట్స్ అకాడమీ ఇస్తున్నటువంటి ఈ కళా కౌముది అవార్డ్స్ 2 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నందుకు, నాకు అవకాశం కల్పించినందుకు, ముఖ్యంగా పెద్దలతో పాటు మేము కూడా పార్టిసిపేట్ చేసేదానికి అవకాశం ఇచ్చి నా మాటలు విన్నందుకు ప్రతి ఒక్క విద్యార్థికి, ఆర్టిస్ట్కి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ యొక్క వాల్యుబుల్ మాటల్ని చెప్పి అందరికీ కూడా ఒక ఇన్స్పైర్గా పిల్లలకి మంచి మాటలు చెప్పినందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ తదుపరి బెంగళూరు ప్రముఖ భరతనాట్య నాట్యాచారిణి శ్రీమతి మోనిషా నవీన్ గారు నాట్య సన్నిధి అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు, వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. నమస్కారం. కొద్ది గట్టిగా మాట్లాడండి మేడం. As I don't know much Telugu, only Sharat Chandra sir can try to understand my Telugu. So I apologize all Telugu వాడికి. Sorry చెప్తుండు, నేను ఇంగ్లీష్ లో మాట్లాడతాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ గురు గారు మధుబాల మేడం ఉన్నారు, ఉషారాణి మేడం ఉన్నారు. అందరికీ నా నమస్కారం. మేమెప్పుడు మీ పేరు వింటుంటా ఉంటాము కానీ చూడలేదు, మా సౌభాగ్యము ఇప్పుడు చూస్తున్నాము. థ్యాంక్ యూ శరత్ చంద్ర సార్. దీస్ ఆర్ ద వెరీ స్పెషల్ ప్రోగ్రామ్స్, occasions also, because each and every time we always know very few things about the artist. We won't have much meetings or face-to-face interactions with many of great artists like you all, and I think this is a very wonderful platform that we all can have to have a look or at least to see you. That's a great thing actually, and I literally think that these generation kids are so blessed that they are getting each and everything in their hand like a spoon feeding. When we were students, we used to struggle, we used to be very humble to teachers, we used to listen whatever our teachers used to say, and now the students are like, they take many things for granted. As many dignitaries and the Guru Garu already they have told how you have to go further in your programs, what is the importance of this festival, and many things about programs, how you have to perform and all. I just want to say that kids, please utilize these opportunities. These are the very rare things you are getting. Even in this time of pandemic situations, we artists are getting blissful teachers like Sharat Chandra sir, and you are so blessed that you can perform in front of these great dancers. So utilize that. Don't take anything like granted. When you are doing any performance, it may be a small online performance, small performance. There is no performance like small performance, big performance. Performance is dedication. Performance is submitting ourselves for God. So submit it completely, prepare well and perform well. That is the service we can give for our God. Okay. I don't know much to speak in front of the great gurus. I'm very thankful to Sharat Chandra sir for providing this opportunity, even for my students and many small kids who are
literally having lot of dreams about the dance field, and they want to achieve many things and all. They are encouraging in this regard. So I thank you very much, and I thank all gurus for coming to this program and blessing all the kids. Thank you so much. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి గాయత్రి నాట్యవేద గురు శ్రీ గాయత్రి గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాము. Good evening, one and all. Seriously, I'm very nervous to talk in front of you all because honor people and dignitaries are in front of me. I'm very new to this kind of profession and all. I'm taking this one as my privilege to talk in front of you all. Thank you, Sharat Chandra Garu, for giving me this wonderful opportunity to share my opinion on in front of many people, of course. And firstly, very good evening to one and all, and happy Dashara. May the Lord Durga give you a prosperous life and a happiest life and a wonderful, bright future to all loving kids who are participating in an event. Good evening, Usha Rani Garu, and other person. Really sorry. Good evening, ma'am, and good evening, Lakshmi Narayana Garu, and everyone who are there in this call, being part of this Sri Sai Nataraja Academy Kala Kaumudi Awards online contest, who are taking part in this event. You all are giving us a lot of guidelines and a beautiful speech and scriptures from all our epics. It's really honor and happy to listen such kind of scriptures and talking about and knowing about unknown things. And especially for the future generation, it's like a very good platform. They are the one who do not have a proper guidelines, but you all are there running their chariots in a right path. So I'm feeling very happy to be part in this. And coming to the Kala Kaumudi Awards, this online competition is a good opportunity to everyone, especially in this pandemic situation, one who cannot step out, taking part in this event and trying to showcase their talent. It's a right kind of opportunity, and even it builds a competitive spirit among the children. So that's a really great thing, Sharat Chandra Garu. And I'm really sorry. Yes, of course, I'm from Andhra Pradesh and I can talk in Telugu, but I'm not talking because I have no idea to construct a beautiful sentences in Telugu like you. My Telugu is in a normal Telugu, so I'm feeling really nervous to talk in Telugu. That's the reason I'm talking in I choose this language and no other things. I wish very good success to Sharat Chandra Garu. In future also, he should conduct a lot of competitions and should give a right platform and right opportunities to the young generation. And the young generation must know the value of a classical art forms. I feel they must get a right guru because I read one sentence which is delivered by Ramakrishna Paramahamsa. A student, if a person didn't get a right kind of guru, their entire life will be waste, because the guru is in every form, like in studies or in if you are learning something new, a guru plays a crucial role. So I wish the next generation must get a right kind of guru like you all. One can show a brightness, one can fill by brightness in their dark life. To all participants and also to all dignitaries who are in this meeting, I'm very thankful to you all. Wish you all success and happy life and have a good day. Thank you so much. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ యొక్క కార్యక్రమానికి పిలవగానే అతిరథ మహారాజులందరూ వచ్చి పండగ పర్వదినాన నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క పిల్లల్ని ఉద్దేశించి ఆశీర్వదించడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యొక్క ఆన్లైన్ కార్యక్రమం మేము వినాయక చవితి ముందు నుంచి కూడా స్టార్ట్ చేశాము.
అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో పిల్లలు ప్రాక్టీస్కి గురువుల దగ్గరికి దూరమైన సిచ్యువేషన్లో వాళ్ళు మరీ ఆ టచ్ పోకూడదనే ఒక ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము. అందులో భాగంగా చాలా కార్యక్రమాలు గతంలో కూడా శ్రీ సాయి నటరాజ ఆర్ట్స్ అకాడమీ తరఫున జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి శ్రీలంక, నేపాల్, మలేషియా, వియత్నాం వంటి దేశాల్లో కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించాము. మీ అందరి గురువుల సహకారంతో, విద్యార్థుల సహకారంతో, వారి తల్లిదండ్రుల సహకారంతో దిగ్విజయంగా మేము ఈ యొక్క శ్రీ సాయి నటరాజ ఆర్ట్స్ అకాడమీ తరఫున నిర్వహించామని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. మరొకటి, ముఖ్యంగా ఈ అవార్డ్ ఫంక్షన్స్ అయితేనేమి, ఈ కాంపిటీషన్స్ అయితేనేమి, ప్రోగ్రామ్స్ ఎందుకు పెడతామంటే పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభను ప్రపంచానికి తెలియజేయాలనే ఒక ఉద్దేశం అయితే, ఒకరు చేసేటప్పుడు ఇంకొకరు చూసి మనం నేర్చుకునేది కాదు, చూసి నేర్చుకునేది చాలా వరకు ఉంటుంది. అదొక మెయిన్ రీజన్తో ఇలాంటి కార్యక్రమాలు పెడతాము. నిన్న పార్టిసిపేషన్ చేసిన వాళ్ళు కూడా ఈరోజు వచ్చి నా మాట విని వచ్చి మన పిల్లల పర్ఫార్మెన్స్ కొంతమంది చూశారు. వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే మనం నేర్చుకునేది కొంత అయితే, చూసి నేర్చుకునేది చాలా ఉంటుంది. కనుక అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానే కాదు, ఎవరి కార్యక్రమానికి మీరు వెళ్ళినా కూడా సార్ మాదెప్పుడు అని ఎవరిని ఆర్గనైజర్లని ఇబ్బంది పెట్టద్దండి. ఎందుకంటే మీరు కూర్చొని ఎదుటివాణి ఎలా చేస్తున్నారు, మనం ఎలాగ వాళ్ళకంటే రీచ్ అవ్వాలి, లేదా ఎట్లు చేసినా కూడా వాళ్ళలో ఒక్క అంశమైన మనకు నేర్చుకునే ఒక ఇది ఉంటుంది. సో అందరూ కూడా సమయాన్ని వినియోగించి వాళ్ళు ఎలా చేస్తున్నారో అని చూసి, ఆ గురువులు ఎలా నేర్పిస్తున్నారు, ముఖ్యంగా గురువులను పూజించండి. గురువులు చెప్పేటువంటి విద్యను అందరూ కూడా నేర్చుకొని చక్కగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో చేసి మీ తల్లిదండ్రులకు, గురువులకి, మీ ఊరికి, ఈ భారతదేశానికి అఖండమైనటువంటి పేరు ప్రఖ్యాతలు తీసుకొని రావాలని మరొకసారి తెలుపుకుంటూ, ఈ యొక్క కార్యక్రమానికి చాలాసేపటి నుంచి పాపం వాళ్ళ విలువైన సమయాన్ని వెచ్చించి మా కోసం వచ్చినటువంటి డాక్టర్ ఎం ఉమా ముద్దుబాల గారు, డాక్టర్ ఎస్ ఉషారాణి గారు, డాక్టర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు, శ్రీ పెతిపోగు ఆనంద్ గారు, శ్రీ వివేక్ పత్తిపాటి గారు, త్రినాథాచారి గారు, వంగీపురం వైదేహి గారు, ఎం శ్రీదేవి గారు, అక్షయ గారు, మోనిషా నవీన్ గారు, ఎస్ గాయత్రి గారు, ఆర్ మానస గారు, వీరందరికీ కూడా శ్రీ సాయి నటరాజ ఆర్ట్స్ అకాడమీ తరఫున ఈ యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ పిల్లలందరికీ కూడా సర్టిఫికేట్స్, మెమెంటోస్ అన్నీ కూడా ఒక 2-3 డేస్లో మీకు కొరియర్ ద్వారా పంపడం జరుగుతుంది. అవి ఒక 1 వీక్లో మీకు మీ ఇంటికి చేరుతాయి అని తెలియజేసుకుంటూ ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం.